బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే మా మనిషి నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ ఓ ఫారెస్ట్ అధికారిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో సదరు వ్యక్తులు ఎమ్మెల్యే మా మనిషి అంటూ అధికారిని దుర్భాషలాడారు. కర్రతో దాడికి దిగాడు ట్రాక్టర్ యజమాని సుబ్బారావు. దీంతో ఫారెస్ట్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రవీణ్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీట్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక మాట చెప్పాడు కొత్త పోలీస్ స్టేషన్ ఎవడనుకున్నారు ఎమ్మెల్యే మా మనిషి ఎవరికి నేను ఇన్నాళ్ళు మర్యాద ఇచ్చా నీకు అది కాదన్న ఇప్పుడు సర్వీస్ తెగిపోయింది అది అలా పెడుతున్నాం అది నారు పెడుతున్నాం తెగింది మా ఓడు తప్పే అయినప్పుడు నాకు చెప్పు చెప్పు ఏమని మీ డ్రైవర్ గారు ఇట్లా చేశారని చెప్పు చెప్పలా నీకు అయితే నువ్వు కలిపిందా మరి మీతో మాట్లాడాలా ఇందాక ఉంది ట్రాక్టర్ గీరే తిన్నాను మేము తీసుకుపోయి ఎన్నో అలా ఆఫీస్లో అయితే పెట్టాయి తీసుకుపోమని చెప్పినా పక్కనే ఉంది కదా ఇన్నే ఉంది కదా మేము ఎక్కడ ఆఫీస్ తీసుకుపోతే ఈ చుట్టుపక్కల నువ్వు మగుడు అవుతారా నేను ఇక్కడనే ఉంటుంది నేను ఇక్కడనే ఉంటా కదా ఇక్కడనే ఉంటా ఏం లేదు. ఎమ్మెల్యే మా మనిషి నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ ఓ ఫారెస్ట్ అధికారిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మా మనిషి అని ఒక ఫారెస్ట్ అధికారి పైన దాడికి పాల్పడ్డాడు ట్రాక్టర్ యజమాని సుబ్బారావు. ఫారెస్ట్ ప్రాంతం నుంచి అక్రమంగా ట్రాక్టర్ ద్వారా మట్టి తరలిస్తుంటే దాన్ని అడ్డుకోపోయినందుకు ఆయన ఎవరైతే ప్రవీణ్ రెడ్డి ఉన్నాడో ఈ ఫారెస్ట్ సంబంధించిన సిబ్బంది ప్రవీణ్ రెడ్డి పైన దుర్భాషలాడుతూ మొత్తం కూడా అతని పైన కర్రతో దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు 2-3 అడ్డుకున్నప్పటికీ కూడా అధికారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే మా మనిషి నువ్వు ఏం చేస్తావో చేసుకోపోనంటూ అంటే ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నదో ఆ ఇల్లీగల్ యాక్టివిటీని అడ్డుకోవడానికి పోయిన ఫారెస్ట్ అధికారిని ఆ రకంగా దాడి చేయడం జరిగింది. ఇల్లీగల్ యాక్టివిటీలో ఈ మధ్య కాలంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని కూడా దీని ద్వారా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి చాలా బయటపడ్డాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితే బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖకు సంబంధించిన నాయకుడు అయితే అక్కడ ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కూడా అధికారులు ఏమనకుండా ఉండాలి, చూసి చూడనట్టు కూడా వ్యవహరించాలనేది వాళ్ళ తత్వంగా మారింది. కాబట్టి ఏదైతే అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న నేపథ్యంలో అడ్డుకున్నందుకు గాను ప్రవీణ్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది కర్రతోటి. అతను తీవ్ర గాయాలు కావడంతో మాత్రం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయానికి సంబంధించి వెంటనే ప్రవీణ్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వాళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో మాత్రం పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.